ఈ మషీన్ ఉంటుందండి. మొన్న చూపిస్తున్నాం కదా! ఈ మషీన్. దీన్ని కథామృత సింధు అంటారనమాట. ఆ గురువు గారి ప్రవచనాలన్నీ ఉంటాయి. 5000 ప్రవచనాలు ఇందులో ఉంటాయనమాట. ప్రతిరోజు దీన్ని పెట్టుకొని ఇలా కూర్చుంటాం అనమాట. ఇలా కూర్చొని వీటిని వింటూ ఉంటాం. ఆరాధన చేసుకుంటున్నప్పుడు, ప్రసాదం తీసుకుంటున్నప్పుడు. ఎందుకంటే మేము చూసాం. మా మా గురువు గారు, వారు కూడా వాళ్ళ గురువు గారు శ్రీల ప్రభుపాదుల వారి ప్రవచనాలు ఎప్పుడు ఇలా వింటూ ఉంటారు, వింటూ ఉంటారు, వింటూ ఉంటారు. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానము ఒక దగ్గర ఆగదండి. ఇంకా, ఇంకా, ఇంకా ముందుకి నేర్చుకుంటూ, నేర్చుకుంటూ, నేర్చుకుంటూ ముందుకి ప్రయాణం అంటూ ఉంటూ ఉంటుంది. ఎప్పుడది పాసిబుల్ అవుతుంది? ఎప్పుడైతే మనం భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటామో. చూడండి, భగవంతుడికి శరణాగతి చేసిన భక్తులు ఎప్పుడు కూడా డిస్కరేజ్ అవ్వరండి. ఎప్పుడు కూడా క్షోభకి గురవ్వరండి. ఎందుకో తెలుసా అండి? ఎందుకు అనంటే భగవంతుడు నీ అంత అని తెలుసుకున్నారు కాబట్టి. కానీ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందో తెలుసా అండి? ప్రశ్నొస్తుందండి. ఎందుకు నాకు ఈ జీవితంలో ఇలా జరుగుతుంది? నాకెందుకు ఇలా జరుగుతుంది? అని అన్నప్పుడు మనల్ని మంచి మార్గంలోకి పెట్టడానికి భక్తులు కావాలి. అందుకే సాంగత్యం. కలో శక్తి సంగే అని అంటారు. అది నిత్యము కూడా. చాలామంది మాకు చెప్తుంటారండి, "ప్రభుజీ మాకెన్నో సందేహాలున్నాయి ప్రభుజీ, ఎన్నో ప్రశ్నలున్నాయి ప్రభుజీ. కానీ ఎప్పుడైతే భగవద్గీత ప్రవచనాలు వింటున్నామో, లేదా ప్రొద్దున పూట భాగవత ప్రవచనాలు వింటున్నామో, ఈ ప్రశ్నొచ్చిందండి, ఈ బాధలో ఉన్నామండి, ఈరోజు ఈ ప్రవచనంలోంచి మాకు సమాధానం దొరికేసిందండి." ఎందుకు? బోధయంతః పరస్పరం.